సీజర్ అంటే చాలామంది సడన్గా అవుతుంది అనుకుంటారు, కానీ ఫిట్స్ ఉన్న వాళ్ళకి తెలుసు అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళకు ఒక 2 రోజుల ముందు కానీ కొన్ని గంటల ముందు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. వాళ్ళకి ఏదో అనీజీగా ఉంటుంది, వాళ్ళు రాత్రి సరిగ్గా పడుకోలేరు, వాళ్ళ మూడ్ పాడైపోతుంది. దీన్ని మేము ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ అంటాం అనమాట. అంటే ఏముంది అంటే వాళ్ళ బ్రెయిన్కి తెలుసు అనమాట ఏదో అవబోతోంది అని. అది కూడా కాకుండా కొద్ది క్షణాల ముందు వాళ్ళకు ఏదో అనిపిస్తుంది, వాళ్ళ కళ్ళ ముందు లైట్ అన్న ఫ్లాష్ అవుతుంది, వాళ్ళకి ఏదో డేజా వూ అంటాం అనమాట. అయ్యో ఇదేదో అయింది అని మనకు అనిపిస్తుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి ఏదో స్మెల్ వస్తుంది. ఇవన్నీ మేము ఆరా అంటాం అనమాట. ఇవైన తర్వాత వాళ్ళందరికీ ఫుల్ బ్లోన్ సీజర్ వస్తుంది, కింద పడతారు, చేతులు కాళ్ళు కొట్టుకుంటారు. కానీ చెప్పినట్టు ఫిట్స్ పేషెంట్కి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తారు ఏదో వికారం ఉందని. అందుకని మీరు కనుక మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీ ముందున్న వాళ్ళు ఎవరికైనా ఈ విధంగా అనిపిస్తుంటే వాళ్ళని నేల మీద పడుకోబెట్టండి, వాళ్ళని సైడ్కి తిప్పండి. ఏమైనా ఫిట్స్ అయితే నోట్లో ఉన్న లాలాజలం గొంతులో దిక్కుండా చూడండి. ఎవరైనా కార్ డ్రైవింగ్ చేసినా కానీ, 2 వెహికల్ డ్రైవింగ్ చేసినా కానీ మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే పక్కన ఇమ్మీడియట్గా పార్క్ చేయండి. గుర్తుంచుకోండి, ఇది ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ అనేది కొన్ని గంటల ముందు వస్తుంది, ఔరా అనేది ఇమ్మీడియట్గా వస్తుంది. అందుకని ఇమ్మీడియట్గా సీజర్ వస్తుందని మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి.